హలో అండి, వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్. ఈరోజు మనం కొన్ని సింపుల్ అండ్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ అయితే తెలుసుకుందాము. మాట్లాడే ముందు ఆలోచించు, థింక్ బిఫోర్ యూ టాక్. ఆలోచించి మాట్లాడు, థింక్ అండ్ టాక్. థింక్ బిఫోర్, బిఫోర్ అంటే ముందు, థింకింగ్ ఆలోచించడం, థింక్ బిఫోర్ యూ టాక్. మాట్లాడే ముందు ఆలోచించు. నేను చెప్పేది విను, లిజన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. నా మాట వినండి, లిజన్ టు మీ. నువ్వు నా మాట వింటున్నావా? ఆర్ యూ లిజనింగ్ టు మీ? లేదా ఆర్ యూ లిజనింగ్ టు మై వర్డ్స్ అని కూడా అనొచ్చు. ఎలా అయినా మనం చెప్పచ్చు. ఆర్ యూ లిజనింగ్ టు మీ అంటే నేను చెప్పింది వింటున్నావా, లేదా ఆర్ యూ లిజనింగ్ టు మై వర్డ్స్. నువ్వు నా మాట వినగలవా, లేదా నేను మాట్లాడేది వినగలవా? కెన్ యూ హియర్ మీ? దీనికి కెన్ యూ హియర్ మీ అనొచ్చు, లేదా కెన్ యూ హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ అనొచ్చు, లేదా కెన్ యూ హియర్ మై వర్డ్స్ అని కూడా అనొచ్చు. కెన్ యూ హియర్ మీ అనేది సింపుల్ వెర్షన్, అలా అంటే సరిపోతుంది. చాలామందికి డౌట్ అనేది ఉంటుంది, కెన్ యూ హియర్ మీ అనొచ్చా, అది కరెక్టేనా, లేదా కెన్ యూ హియర్ టు మీ అని ఉపయోగించాలా అని. కెన్ యూ హియర్ టు మీ అని వాడకూడదు, ఎందుకనంటే హియర్ అనేది వర్బ్ కాబట్టి, పైగా అది పర్సన్ ఫాలో అవుతుంది, అంటే మీ అనే పర్సన్ని ఫాలో అవుతుంది కాబట్టి కెన్ యూ హియర్ టు మీ అనకూడదు. కెన్ యూ హియర్ మీ అనేది మరిన్ని స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ అలాగే మిగతా వీడియోస్ అన్నిటికీ కూడా నా ఛానల్ ప్లేలిస్ట్లో స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, అదొకసారి చూడండి. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లర్న్ విత్ మీ ప్రత్యూష. Thanks for watching. Do not forget to click the bell icon.